అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. అల్లా శైతాన్ బారి నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతిసేవకులు కురిపించడం వల్ల ఆమీన్. నరకంలో అతి చిన్న శిక్ష కూడా ఉంటుంది అని, మరి ఆ శిక్ష ఎలా ఉంటుంది అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారో హజరత్ నోమాన్ బిన్ బషీర్ రజల్లా గారు తెలియజేసినటువంటి ఒక హదీస్ని మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ప్రళయం రోజు నరకవాసుల్లో, అంటే తీర్పు దినం, జడ్జిమెంట్ డే, తీర్పు దినం, ప్రళయ దినం అనేది ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది. ఆ రోజు నరకవాసుల్లో అతి తేలికపాటి శిక్షను అనుభవించే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, అతని యొక్క పాదాల కింద రెండు నిప్పు రవ్వలు ఉంచబడతాయి. నరకం యొక్క నిప్పు రవ్వలు రెండు అతని యొక్క పాదాల కింద ఉంచబడతాయి. వాటి యొక్క మంటకు అతని మెదడు కుత 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 ఉడుకుతూ ఉంటుంది. ఆ శిక్ష అనుభవిస్తున్నవాడు అందరికంటే కఠినమైన శిక్ష తానే అనుభవిస్తున్నట్లుగా అతడు అనుకుంటాడు. కానీ నిజానికి అందరికంటే తేలికపాటి శిక్ష అనుభవిస్తుంది ఆ వ్యక్తి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని మరి హజరత్ నోమాన్ బిన్ బషీర్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని సహీ బుఖారీ హదీస్ గ్రంథంలోని ప్రేమైక వచనాల అధ్యాయం నుంచి మరియు సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో విశ్వాస ప్రకరణం అధ్యాయాల నుంచి చెప్పడం జరిగింది. వీటి యొక్క హదీసుల్లో తఫ్సీర్లో కూడా ఏమని ఉందంటే, ముస్లిం హదీస్లోని వేరొక ఉల్లేఖనంలో అలాంటి వ్యక్తి నిప్పుతో తయారు చేయబడిన చెప్పులు తయారు చేయబడి తొడగటం ఉంటుంది అని, దాంతో పొయ్యి మీద ఉన్న కుండ ఉడికినట్లుగా అతని మెడ కుత ఉడుకుతూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా ఆ వ్యక్తి ఎవరో కాదు, స్వయాన మన యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బాబాయ్ అని తెలియజేయడం జరుగుతుంది. ఆయన పేరు అబూ తాలిబ్. ఈయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును బాల్యం నుండి పెంచి పోషించి పెద్దగా చేసి అతడికి రక్షణగా కూడా ఉన్నారు. ఆయన తర్వాత ఆయనకి ఎంతగానో సహాయపడ్డారు, ఎంతోమంది నుంచి ఆయన్ని కాపాడారు. అవిశ్వాసాలకు వ్యతిరేకంగా జీవితాంతం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సహాయపడ్డారు. ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సహాయపడ్డారు. కానీ తాను మాత్రం విశ్వాస భాగ్యానికి నోచుకోలేకపోయారు. అందుకే చివరకు ఆయన ఇటువంటి పరిస్థితి వచ్చింది అని అనేక హదీసుల్లో చెప్పడం జరిగింది. మరి ఇటువంటి వ్యక్తికి ఇటువంటి విషయం జరిగినప్పుడు ఈరోజు మనం ఎంతోమందిని, మనలో చాలామంది ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కుటుంబంలో మరి ఉన్నటువంటి సంఘటన గురించి మనం ఈరోజు హదీస్లో వినటం జరిగింది. అనేక హదీసులు కూడా ఉన్నాయి, ఖురాన్లో కూడా కొన్ని వాక్యాలు చెప్పబడ్డాయి. మరి ఈరోజు ఎంతోమంది ప్రవక్తల యొక్క పిల్లలు, ప్రవక్తల యొక్క భార్యలు, ప్రవక్తల యొక్క తండ్రులు, ఇబ్రాహీం అలైహిస్ సలాం గారి యొక్క తండ్రి, నూహ్ అలైహిస్ సలాం గారి యొక్క, మరి లూత్ అలైహిస్ సలాం గారి యొక్క భార్య, మరి మూసా అలైహిస్ సలాం గారి యొక్క కుటుంబం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. అందుకే మనకి వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, ఆ వ్యక్తులు ఇచ్చిన మెసేజ్, ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మరి అనేక మంది జీవిస్తూ ఉన్నారు దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి. అంత మాత్రాన ఆ వ్యక్తులని కాదు మనం పూజించాల్సింది, ఆరాధించాల్సింది. వారు చనిపోయిన తర్వాత వారి యొక్క సమాధులని కాదు మనం ఆరాధించాల్సింది. వారు బ్రతికి ఉండగా ఏ అల్లా గురించి అయితే చెప్పారో ఆ సృష్టికర్త అయిన అల్లాని గురించి తెలుసుకొని ఆయన్ని గుర్తించి ఆయన్ని ఆరాధించాలి అని మరి ఇక్కడ ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఎవరు ఎంత పెద్దగా గొప్పగా జీవించినా కూడా, బ్రతికి ఉన్నప్పుడు ఎంత గొప్పగా జీవించినా కూడా వారు జీవించిన జీవితానికి తగ్గట్టుగా మరి దేవుడు స్వర్గంలో వారికి ప్రతిఫలం అనేది ఇస్తాడు. కానీ వారిని మనం సమాధి ఆరాధనలుగా చేసుకుంటే కనుక మరి అది ఎంతవరకు కరెక్టు అని లా ఇలాహ ఇల్లల్లా,
అల్లాహ్ తప్ప ఆరాధనకి అర్హులు ఎవరు లేరు కారు అని లా ఇలాహ ఇల్లల్లా అని చెప్తున్నటువంటి ఈ యొక్క ఇస్లాం మరి మరి ఈ యొక్క మరణించిన తర్వాత ఈ యొక్క సమాధి పూజలని ఏ విధంగా మనం ఒప్పుకుంటాం? ఇది ఒక్కసారి మనకి మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఒక్కసారి సూరే ఫాతిహా అనేది కనుక చదివితే దాంట్లో అల్లా యొక్క గుణగణాలు, అల్లా యొక్క పొగడతలు, దాని తర్వాత అల్లాను మాత్రమే, ఓ అల్లా మేము నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే వేడుకుంటున్నాం, నీ యొక్క రక్షణ వేడుకుంటున్నాం అని చెప్పి ఆయన మాత్రమే పొగిడి ఈరోజు అనేక రకాల పాటలు, కవితలు, కవాలీలు, నాతులు అనే పేరుతోటి అవన్నీ చెడ్డవని చెప్పట్లేదు. వాటిల్లో కొన్ని పదాలు మనం కనుక వింటే మరి అవి లా ఇలాహకి ఇల్లల్లాకి ఏ విధంగా ఆపోజిట్గా ఉన్నాయో అన్నీ అనట్లేదు. ఉన్న కొన్ని పదాలనే ఒకసారి మనం ఆలోచిస్తే కనుక మరి మనం ఎలా ఉన్నాము, ఎటువైపు పోతున్నాం? ఖురాన్ని మనకు వచ్చిన భాషలో చదివితే కనుక మరి మనం చేసేది కరెక్ట్గా ఉందా లేదా, మరి స్వర్గభాగ్యానికి పొందడం కోసం, నరకం నుంచి రక్షించబడటం కోసం మనం బ్రతికి ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎలా జీవించాలి అనేది మనందరం కూడా తెలుసుకొని మరి ఈ యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకాలు, జకాతులు, హజ్ ఉమ్రాలు, దాన ధర్మాలు వీటితో పాటు దేవుడు మనపైన ఏవైతే హక్కులు పెట్టాడో అవి నెరవేర్చుకుంటూ అందరితో కలిసిమెలిసి సమాజంలో ఎన్ని కులాలు, మతాలు, ఎంతమంది రకరకాలుగా ఉన్నా సరే మనం ఏ దేశంలో అయితే దేవుడు మనకి జన్మని ఇచ్చాడో అక్కడ అందరితో కలిసిమెలిసి జీవిస్తూ అందరితో మంచిగా ఉంటూ సమాజంలో కల్లోలాలు రేకెత్తించకుండా కలిసిమెలిసి జీవించాలని ఖురాన్ మనకి నేర్పిస్తూ ఉంది. ఏదైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లాహ్ మంద యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు నేర్పి ఉన్నారో అవి మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బాబాయి విషయం గురించి ఇక్కడ చిన్నగా ఒక హదీస్ ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. మరియు నరకంలో ఉండే చివరి శిక్ష గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. కానీ మరి అనేక రకాల నేరాలు, ఘోరాలు, క్రైమ్స్, వ్యభిచారము మరియు అనేక సమాజంలో కల్లోలము, ఉపద్రవాలు, కొట్లాటలు, గొడవలు మరియు ఇతరుల యొక్క పరువు తీసినా, ఇంకేమన్నా పాపాలు చేసినా, ఇంకేమన్నా షిరుకు, బిదాతు, వడ్డీ, హరాము, వడ్డీ అయితే కనుక ఎవరైతే వడ్డీ విడిచిపెట్టలేదో అల్లా మరియు రసూలుతో యుద్ధానికి సిద్ధంగానే అని ఖురాన్లో చెప్పడం జరిగింది. ఇలాంటి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి ఖురాన్ హదీసుల్లో. మరి వీటన్నిటి విషయం ఇవి కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పాపాలకి, నేరాలకి గురి కాకుండా మరియు సాధ్యమైనంతగా మంచి పద్ధతిలో జీవించడం కోసం మనందరం కూడా ప్రయత్నించాలి. మనందరం కూడా నరకం నుంచి రక్షించబడాలి. మనందరికీ కూడా స్వర్గ భాగ్యం దక్కాలి. మనందరం కూడా నరకం నుంచి కాపాడబడాలి. మనందరికీ స్వర్గంలో అత్యుత్తమ స్థానాన్ని ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా ఏ విధంగా జీవిస్తే మేము స్వర్గానికి వెళ్తామో అటువంటి భాగ్యాన్ని, అటువంటి మార్గాన్ని, అటువంటి విశ్వాసాన్ని, అటువంటి పద్ధతుల్ని, అటువంటి సహాయాన్ని మాకు అందించడం వల్ల, నరకం నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల, స్వర్గ భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల అలా మీరు మాపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల అలా మీ ప్రవక్తలందరిపైన, వారి కుటుంబీకులపైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల అల్లాహు అక్బర్. అల్లా మీ ప్రవక్తల యొక్క కుటుంబాలు మరియు వారి యొక్క సహబాల కుటుంబాలపైన కూడా మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల, మీ యొక్క దాసులందరిపైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల అల్లాహు అక్బర్. అలా ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో, ఎవరైతే దాన్ని ఇతరుల దగ్గర కూడా చేస్తున్నారో వారందరినీ కూడా రక్షించండి. వారి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అల్లాహు అక్బర్. అల్లా మాకు హిదాయతను ప్రసాదించండి వల్ల అల్లాహు అక్బర్. అల్లా ఇబ్రాహీం అస్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసులు చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్.